పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఈరోజు శుక్రవారం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి శుక్రవారం యేసు సిలువ క్రిందకి వచ్చి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆయన వైపు చూస్తూ ఆయన సిలువ నుండి కారిపడుతున్న దివ్య రక్తం జీవజలముతో తడిపి కడిగి మనందరి జీవితాన్ని బాగు చేసే దినమునకు పేరు శుక్రవారం. శుక్రవారమే యేసు ప్రభు సిలువలో మరణించి మనల్ని ప్రేమించిన దినం. రండి, ఈ ఆరాధనలో ఒకవైపు దివ్య సప్రసాద ఆరాధన, ఇంకొక వైపు యేసు సిలువ, ఇంకొక వైపు దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభు యొక్క ఆ పరిశుద్ధమైన కిరణాలు. ఇవన్నిటి మధ్యలో మనమున్నాం, మన కుటుంబాలు ఉన్నాయి, సమస్త మానవాళ్ళని తీసుకొస్తాం. గాయక బృందం ఆరాధన అనే పాట పాడి దేవుని ఆరాధించడానికి నన్ను నిన్ను సిద్ధపరుస్తారు. మోకరించి దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనയും స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనയും స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనയും స్తుతి స్తోత్రവും నమస్కారവും కలుగునుగాక. కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శుక్రవారము యేసు ప్రభు కారుణ్యమూర్తి సిలువ క్రిందకి వచ్చే పవిత్రమైన దినం. అందువలన ఈరోజు ఆ యేసు ప్రభు కారుణ్యమూర్తి పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్న పరిశుద్ధ గడియలో ఇంకొక శుభవార్త. ఈరోజు ఉదయం పూజలో 6:30కి మీరు విని ఉంటారు. ఈరోజు 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క పండుగ కూడా. ఆయన తన జీవితంలో చిన్ననాటిలోనే అమ్మను కోల్పోయాడు, పెద్ద అన్నయ్యను కోల్పోయాడు, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత డాడీని కోల్పోయారని చక్కగా మనతో ప్రభు మాట్లాడాడు. దయచేసి ఆ ప్రసంగాన్ని మీరు చూసుకోండి, ఎందుకంటే మీరు దాన్ని చూసి తర్వాత ఈ దినమంతా ప్రార్థన చేయడం మంచిది. అలాగే తన జీవితంలో ఒక వ్యక్తి ఆయనను తుపాకీతో కాల్చినప్పుడు ఆయనకి జీర్ణమే లేనటువంటి పరిస్థితిలో, ఆ పరిస్థితిలో ఎన్ని దేశములు తిరిగి ప్రజలకు పప్ప అంటే డాడీ లాగా పనిచేశాడని, తర్వాత ఆయనకి మరియ తల్లి మీద ఎంతో గొప్ప ప్రేమ కలిగింది. ఆయన ఆ షూటింగ్ చేసినప్పుడు కింద పడిపోయినప్పుడు మరియ తల్లియే తనను ఆదుకున్నదని, అది మే 13వ తారీఖు జరిగింది కావున, మరియ తల్లి పండుగ కావున ఆ ఏదైతే ఆయన జీవితంలో జరిగిందో మరియ తల్లికి అంకితం చేసుకుంటూ ఫాతిమా మాత దగ్గరికి వెళ్ళి ఆ కిరీటం దగ్గర ఆయన షూట్ చేసినప్పుడు ఏమంటారు దానికి పేరు, ఆ బుల్లెట్ను తీసుకుని వెళ్ళి ఆమె కిరీటం మీద పెట్టి స్తోత్రం చెల్లించాడట. ఆ పండుగ ఈరోజు మనమందరం కలిసి కొనియాడుతున్నాం. 2వ జాన్ పాల్ పాపు గారి యొక్క ప్రత్యేక మధ్యస్థ ప్రార్థన మనకు తోడుగా ఉండాలని. సలాది ప్రీతం విజేత దంపతులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దివ్య కారుణ్య మూర్తి అయిన యేసు ప్రభుని
కారుణ్యములు, ఆశీర్వాదములు 4 సంవత్సరాలు నిండుచున్న వారి కుమారునిపై కురిపించబడాలని, మాటలు సరిగా మాట్లాడాలని వారి కుమారునిపై పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చి వరములు పొందుకోవాలని, త్వరగా మాటలు రావాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం యేసు ప్రభుని 2వ జాన్ పాల్ పాపు గారి ద్వారా ప్రార్థిస్తూ ఉంటాం. శ్రీధర్ రాజు కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సైమన్ పుష్ప కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రదీప్ కుమార్కి మంచి జీవిత భాగస్వామి కొరకు రాజేష్ సింధుజా సంతానవరం మరియు బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. జోగా శ్రీనివాస్ సునాలిని కుటుంబం కృతజ్ఞతగా డాక్టర్ ప్రియాంక వివాహమునకు అన్ని ఆటంకములు తొలగిపోయి త్వరగా వివాహం జరగాలని డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి యేసు తిరుహృదయమునకు మరియు తల్లి పేరిట కృతజ్ఞతగా వారి కుటుంబంపై దేవుడు దీవెనలు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ఓయి స్నేహ రాబిన్ కి శనివారం నాడు ఐ ఆపరేషన్ జరగబోతుండగా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగాలని, దేవుని సన్నిధి ఆమెకి తోడుగా ఉండాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మోరా విక్రమ్ రెడ్డి మొదటి మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవారు వారి కుటుంబ సభ్యులు. ఈరోజు చాలా గొప్ప దినం, ముందే చెప్పాను. 2వ జాన్ పాల్ పాపు గారు మన మధ్యలో జీవించిన పునీతుడు. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు ప్రభు శుక్రవారం ఆయన హృదయం నుండి వెలువడిన కారుణ్యం మీలో మనలో ప్రజమంతటిలో ఉన్న ప్రతి బిడ్డలో ప్రవహించాలని స్పాన్సర్ చేసే కుటుంబాలను మిమ్మలను ప్రభు ఆశీర్వదించాలని ఈ కారుణ్య ప్రార్థనలో భక్తితో పాల్పంచుకుందాం. రండి, దివ్య సప్రసాద ఆరాధన సమయంలో ఆయన సన్నిధిలో దైవ కారుణ్యమూర్తి శిలువ క్రింద మనమందరం కూర్చొని ఈ సమయంలో ప్రభుని ఆరాధిద్దాం. కారుణ్యం ప్రవహించునుగాక. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఎలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను.
శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అయ్యా నా కోసం అని మీరు చెప్పుకోవాలి. మన కోసం, నా కోసం కల్వరిలో కన్నీళ్లు కార్చితివి. నశించిపోయి ఈ పాపి కొరకై సిలువను నీవు మోసితివి. అందుకే నా కొరకై సిలువను మోసిన, నా కొరకై కన్నీళ్లు కార్చిన, నా కొరకై రక్తమును దారబోసిన నీకు అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా అని ఈ పల్లవిలో, ప్రతి పల్లవిలో పాడినప్పుడు యేసు ప్రభు మన మీద కనికరించునుగాక, యేసు రక్తం ప్రవహించునుగాక. ఆయన మోసిన సిలువ ద్వారా మన మోస్తున్న భారములలో మనకు విశ్రాంతి కలుగునుగాక. ఈరోజు ఈ మొదటి గుర్తులో మనము పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గొతా కొండపై పడిపోయిన యేసు నా కొరకు తిరిగి లేచితివి. కీర్తన 145:14 వచనం ఇలా చెప్తుంది, అతడు పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. ఎంత గొప్ప మాట! యేసు ప్రభు తన భారము, తన సిలువను మర్చిపోయాడు. నిన్ను తలంచాడు, నన్ను తలంచాడు. ఆయన లేవకపోతే మనం ఎప్పుడు పాపము నుండి లేవలేమని, ఆయన ఆ భారమును మోయకపోతే మనకు విశ్రాంతి ఉండదని, మనము ఒకవేళ దాన్ని మోయాలంటే కుదరని పని, అది మన నుండి కాని పని కావునే. పడి లేచి మోకాళ్ళు అరిగిపోయి, చెంపపై కొట్టినప్పుడు, తన్నినప్పుడు, ముఖముపై ఉమ్మి వేసినప్పుడు, ఈటతో భయపెట్టినప్పుడు యేసు ప్రభు నిన్ను నన్ను తలంచి ముందుకు సాగాడు. అందుకే ఈ పాటలో మనం పాడబోతున్నాం, పడిపోయిన ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గొతా కొండపై పడిపోయిన నీవు నన్ను తలంచి లేచితివా అని చెప్పేసి ఈ పాటను పాడబోతున్నాం. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరు కార్చితివా, నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా, నీకు వందనమయ్యా. ఆరాధనలో ప్రభు ఉన్నాడు. ఆయన వైపు చూడండి, యేసు సిలువ వైపు చూడండి. దివ్యకారుణ్యమూర్తి యేసు మోమును చూచి ఈ పాటను హృదయ పరివర్తన పాటగా, వందనం అర్పించి కృతజ్ఞతా స్తోత్ర బలిగా ప్రభుని కర్పించి పాడుగా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. నశించిపోయి పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. పడిపోయి లేవలేకపోతున్న మనలను, మళ్ళీ పడిపోతున్న మనలను మళ్ళీ లేపటానికి కింద పడి లేచి సిలువను మోసిన యేసు ప్రభుని ఆరాధించుకుంటూ, నా కొరకే కదా ప్రభ ఇన్ని శ్రమలు అని దేవుని వైపు చూసి మనస్తాప హృదయంతో పాట పాడదా. పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గొతా కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివా. పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు
గొల్గోత కొండపై పడిపోయిన యేసు నా కొరకు తిరిగి లేచితివి. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. చేతులెత్తి ఈ మొదటి గుర్తులో పడిపోయి మనం లేవలేకపోతుంటే మనల్ని చూసి నాకు అప్పుడే తెలుసులే, నీవు పడిపోతావు, నీవు మారవు అని చెప్పి వెళ్ళిపోతున్న లోకంలో దేవుడు మన దగ్గరికి వచ్చి చేయి పట్టి లేపుతున్నాడు. ఈ గుర్తులో ఆయన చేతులతో లేపమని ప్రార్థన చేద్దాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనాథ నేను కాదని ప్రూఫ్ ఏంటిది అని అడిగే వాళ్ళకు ఈ గుర్తు. యేసు ప్రభు సిలువలో పరలోకం భూలోకం మధ్యలో వేలాడుతున్నాడు. పరలోక అధిపతి భూలోక అధిపతి రెండిటికి మధ్యలో, ఈ రెండిటికి కాని వ్యక్తిలాగా ఆయనను దిగంబరుడుగా చేసి ఆయనను సిలువలో కొట్టి చంపినప్పుడు ప్రభువు ఆ గడియలో తాను ఒంటరిగా ఉన్నదాన్ని మర్చిపోయి తన శిష్యుడు ఒంటరిగా నిలబడుతున్నాడు, అమ్మ నిలబడుతుందని అప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచించాడు. అప్పుడు ప్రభు పలికిన మాటని ఈరోజు పాటగా మనం పాడి, నేను ఒంటరి దానను కాను, ఒంటరి వాడను కాను, నా కోసం అమ్మ ఉండి మరియ తల్లి ఉంది, నా కోసం ప్రార్థన చేస్తుంది. ఎంతగా దేవునితో మనం అటాచ్ అవుతున్నామో, ఎంతగా మరియ తల్లితో మనకు సత్సంబంధం ఉన్నదో అంతగా ఒంటరితనం తొలగిపోతుంది. మన కన్నీళ్ళంతా ప్రభు తుడుస్తాడు. యోహాను 19:27లో ఆ తర్వాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. ఆ శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయాను. ఈరోజు అమ్మ మీ ఇంటికి వస్తుంది, మరియ తల్లి. ఈ ఆరాధనలో యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడ మరియ తల్లి కూడా ఉంటుంది. కానాపల్లెలో మీరు చూశారు దాన్ని.
కానీ కొన్ని చోట్లలో ఎందుకు లేదని మీరు అడుగుతారు. శిష్యులు కనిపిస్తున్నారు, ఆమె పేరు లేదు కదా అంటున్నారు. మీకు తెలుసో, మేము చెప్పాలని అక్కర్లేదు. అమ్మ నాన్న మేమే చేశామండి, మా ద్వారానే కొడుకు ఇట్లా వచ్చాడని అందరి ముందు సన్మాన కార్యక్రమాల కోసం అడుగరు. వాళ్ళు ఎప్పుడు తెర వెనుకనే ఉంటారు. అలాగే అమ్మ మరియ తల్లి యేసు ప్రభుతో జీవిత కాలమంతా నిలబడింది. చివరి గడియలో ఆ తల్లి ఒంటరిగా అయిపోయిందని ఆ తల్లికి యోహానుకు తల్లిని, ఇప్పుడు ఆ తల్లిని మనకు. ఒకవేళ మీరు వద్దంటే మనం అనాథలమే. తల్లి లేనటువంటి వాళ్ళకి పేరు అనాథలు. యేసు ప్రభు మనల్ని అనాథలకు వదిలిపెట్టాడు, తన తల్లిని మనకిచ్చి రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. దీనినే పాటగా పాడి మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. అయ్యా, నా కోసం కల్వరిగిరిలో నీవు సిలువను మోసినది మాత్రమే కాదు, రక్తం చిందినది మాత్రమే కాదు, కన్నీళ్లు కార్చడం మాత్రమే కాదు, నీ తల్లిని నా తల్లిగా ఇచ్చావు. నీకు స్తోత్రం. ఆ తల్లి మీకు కావాలంటే మీ ఇంటికి వస్తుంది. యోహాను తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడట. అందుకే అందరు శిష్యులు తొందరగా చనిపోయారు, ఈయన ఒక్కరే దీర్ఘాయుసుగా జీవించాడు. కారణం ఆ తల్లి, యేసుని తల్లి ఆ ఇంటిలో ఉన్నది. మీ ఇంటిలో ఉంటే మీకు దీర్ఘాయుసు. అయ్యా, నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. అయ్యా, నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా. అయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా. మరియ తల్లి యేసయ్యతో పాటు మీ ఇంటికి వస్తున్నాయి గుర్తు ఇది. ఆమె మీ దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది, నా కుమారుడు యేసయ్య సిలువ క్రింద నన్ను మీతో ఉండమని ఇచ్చాడు, మీ ఇంటికి వస్తున్నాను, మీరు అనాథ కాదు అని చెప్పే గుర్తు ఇది. ప్రార్థిస్తాము. అనాథనేను కాదని సిలువపై నాకు చెప్పుటకు, ఒంటరిగా ఉన్న మరియను యేసు యోహానుకు అప్పగించితివా. అనాథగా నేను కాదని సిలువపై నాకు చెప్పుటకు, ఒంటరిగా ఉన్న మరియను యేసు యోహానుకు అప్పగించితివి. అయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా. అయ్యా, వందనమయ్యా యేసు, వందనమయ్యా. అయ్యా, నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. అయ్యా, నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. చేతులెత్తండి. ఒంటరిగా ఉన్నవాడు, ఎక్కాకి కనిపిస్తున్న వారు ఇలా చెప్పకూడదు. మీకోసం యేసయ్యతో పాటు అమ్మ మరియ తల్లి ఇద్దరు వస్తున్నారు. వాళ్ళని స్వీకరించుకుంటే గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడవ గుర్తులో ఉన్నాం. దాహముతో నే ఉన్నానని నా కోసం కన్నీటితో ప్రార్థించితివి, నా కన్నీటిని నీవు చూచితివి, కన్నీళ్లు తుడిచితివి. ఈ చరణము ఇప్పటి నుంచి ఇవన్నీ ఆ పాటలు లేదు కావున మీ ప్రార్థన ద్వారా ప్రభు ఇచ్చిన ప్రేరేపణతో రాయబడినది. అందువల్ల మాతో పాటు మీరు ఈ లిరిక్స్ను డిస్క్రిప్షన్కి వెళ్ళి ప్రెస్ చేస్తే అక్కడ మీరు చూసి పాడగలుగుతారు. ఈ వాక్యం యోహాను 19వ అధ్యాయం 28వ వచనం. దాహముతో నేను ఉన్నాను. నాకు ఈ వాక్యం చదివినప్పుడల్లా ఇట్లా అనిపిస్తుంది, ఆయన దాహం మనము స్వస్థతను పొందాలని, ఆయన దాహం మన కన్నీళ్లు తుడవాలి, ఆయన దాహం సైతాను నుండి మనను విడిపించాలి, ఆయన దాహం మనకు ఆయన పొందిన దెబ్బలచే స్వస్థతను ఇవ్వాలని. ఎట్లా చెప్పగలుగుతారు ఫాదర్ అంటున్నారా? ఆయనకి దాహమని చెప్పినప్పుడు అందించినటువంటి ఆ పానమును స్వీకరించి సంతోషించలేదే. కారణం, మన దప్పిక తీరే వరకు ఆయన దాహం తీరదు. అందుకే మీకేం కావాలో ప్రభు దాహముతో వేచి ఉన్నాడు. పాడండి పాటను, ధైర్యముతో పాడండి. ఎందుకంటే ప్రభు నీ కొరకై నా కొరకై దప్పిక కొని ఉన్నాడు. దర్శన గ్రంథం 21:4 ప్రకారం దేవుడు మన కన్నీటిని తుడచునుగాక. ఫస్ట్ చూచునుగాక, రెండవది తుడచునుగాక. పాడుదాం. హృదయ అంతరంగము నుండి యేసు హృదయముతో పాడే పాట. సిలువ దగ్గరికి వచ్చి కన్నీటితో మొరబెట్టి ప్రార్థించే ప్రార్థన జరుగుతుంది. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా, అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా, నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా, నశించిపోయి పాపి నా కొరకే ప్రభువా, ఈ పాపి కొరకే మోసితివయ్యా. అందుకే నీకు వందనమని పాడుదాం. అయ్యా వందనమయ్యా,
యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. దాహముతోనే ఉన్నాను. ఇప్పుడు దాకా విన్నారు దాహం అంటే ఏంటని. మీ దాహం ఏమిటి, దేనిని పొందాలని యేసయ్య దగ్గరికి వచ్చారు. కన్నీటితో మొరపెట్టి అడగండి, మీ దప్పికను దేవుడు తీర్చునుగాక. ఆమేన్. దాహముతోనే ఉన్నానని నా కోసం కన్నీటితో ప్రార్థించితివి, నా కన్నీటిని నీవు చూచితివయ్యా, నా కన్నీలు తుడిచితివయ్యా. దాహముతోనే ఉన్నానని నా కోసం కన్నీటితో ప్రార్థించితివి, నా కన్నీటిని నీవు చూచితివయ్యా, నా కన్నీళ్ళు తుడిచితివయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా, అయ్యా నా కోసం కల్వరిలో Yes, Lord. కన్నీరును You shed tears for me, Lord. Thank you, Lord. చేతులెత్తి ఆయన దాహమును మరిచిపోయి నీ కోసం దప్పిగా కొని ఉన్నాడు. ఏం కావాలి బిడ్డ, నన్ను అడుగు, అన్నీ ఇచ్చాను, నీకు ఇవ్వలేనా? ధైర్యంతో రా, నా సన్నిధికి రాని పిలుస్తున్నాడు. ధైర్యంతో చేతులెత్తి మీ విన్నపములతో ప్రభుత్వం మాట్లాడే గుర్తుది ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తండ్రి, నా బిడ్డలను మన్నించుమని మధ్యస్థ ప్రార్థన చేసిన నీవు పాపాన్ని శాపాన్ని తొలగించి నన్ను
దీవెనగా మార్చితివి ఆమేన్. అని ఈ గుర్తులో మనం పాడబోతున్నాం. స్తోత్రం. పాపం చేసిన బిడ్డ తన తల్లికి బిడ్డే. అందుకే బిడ్డలను మన్నించుమని ప్రభు ప్రార్థించాడు. లూకా 23:34. అప్పుడు యేసు, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, ఎరుగరు, వీరిని క్షమింపుము అని ప్రార్థించాడు. పిల్లలు ఏ పొరపాట్లు చేసినా దాన్ని దాచిపెట్టి పిల్లలను కప్పి కాపాడే పక్షి లాంటి దేవుడు మన దేవుడు. దీనిని పాటగా పాడి ఈ గుర్తులో మనలను మన్నించి, శిక్షను తొలగించి, పాపాన్ని తొలగించి, శాపాన్ని తొలగించి, ఆమేన్. అన్నిటిని దీవెనగా మార్చిన ఆ కల్వారి నాథుడు యేసు ప్రభుని ఈ శుక్రవారం ఆరాధిస్తూ ఉన్నాం. స్తోత్రం. దివ్య సప్రసారాధన ఒక సైడు, సిలువ వైపు చూస్తున్నాం. కారుణ్య కిరణాలు ప్రవహిస్తుంది. పాడదామా? ప్రభువా, నన్ను మన్నించుటకై తండ్రిని చూచి ప్రార్థించావా? ఇది మధ్యస్థ ప్రార్థన, మన తరపున రికమెండేషన్ చేసే ప్రార్థన. ఆమేన్. యేసు ప్రభువే మధ్యస్థ ప్రార్థన మధ్యవర్తి. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. నశించిపోవు నీ పాపి కొరకై సిలువను మోసితివా. నశించిపోయి పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే ఎన్నిసార్లు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అంటారు. దేవుడు అన్నీ ఇచ్చేసాడు. శుక్రవారం, కనీసం శుక్రవారమైనా దివ్య సప్రసాద ఆరాధనలో సిలువ క్రిందకు వచ్చి థ్యాంక్స్ చెప్తా. నీకు వందనములు, నీ బిడ్డలుగా మమ్మల్ని మన్నిస్తున్నందుకు స్తోత్రమని చెప్తా. తండ్రి, నా బిడ్డలను మన్నించుమని మధ్యస్థ ప్రార్థన చేసి నీవు పాపాన్ని శాపాన్ని తొలగించి నన్ను దీవెనగా మార్చితివి. తండ్రి, నా బిడ్డలను మన్నించుమని మధ్యస్థ ప్రార్థన చేసి నీవు పాపాన్ని శాపాన్ని తొలగించి నన్ను అందుకే నీకు వందనములని మార్చితివి. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా. మన్నించే, క్షమించే ఆ దేవునికి మన పాపమును నొప్పుకొని క్షమాపణ హృదయముతో ఈ గుర్తు చెప్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు, చివరి మాట కూడా యేసయ్య పలికిన మాట కదా. మార్కు 16:37-38 సమాప్తమైనది అని పలికి యేసు ప్రాణమును విడిచిన వెంటనే దేవాలయ పుత్తర చినిగింది. దీనిని గడిచిన ఆదివారం ప్రభువు బలిపీఠము యేసు దివ్య కారుణ్య ఫోటో మధ్యలో నిలబడి నా ద్వారా మీతో మాట్లాడాడు. దాన్ని మర్చిపోతారో ఏమని మళ్ళీ ఒకసారి శుక్రవారం, మళ్ళీ ఆదివారం వేరే ప్రసంగం ఉంటుంది కదా, అందుకే గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రజలు మర్చిపోతారో నన్ను అని. అందుకే యేసుప్రభు చెప్పాడు, దయచేసి దీనిని నా జ్ఞాపకార్థం చేసుకోండి అన్నాడు. లూకా 23:45లో కూడా ఆయన మరణించినప్పుడు లోకమంతా చీకటి ఆవరించింది, దేవాలయ పుత్తర చినిగింది. అప్పుడు యేసు బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగను. మార్కు 16:37-38. ప్రతి తెర చినిగిపోవలసిందే. ఆమేన్. గడిచిన ఆదివారం నుండి వారమంతా దాన్ని తలంచి ప్రార్థన చేయండి అని చెప్పాను. మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముచున్నాను. అప్పుడే తెర చినిగిపోతుంది. మనకు దేవునికి మధ్యలో ఉన్న ఆటంకాలు తొలగిపోతుంది. ఆమేన్. పరలోకం తెరవబడే గొప్ప చివరి గుర్తులో మనమున్నాం. పోయిన ఆదివారం ప్రసంగం ఏమిటి? ధైర్యవంతులమై దయానిధిగా సింహాసనం చేరదాం. హెబ్రేయులకు రాసిన లేఖ 4:16 మళ్ళీ మర్చిపోతారని గుర్తు చేస్తున్నాను. కావున ధైర్యవంతులమై దయానిధిగా సింహాసనమును సమీపింతుము, అచ్చట మనము కృపను పొంది అవసరమును కాదుకోగన అనుగ్రహమును కనుగొంతుము. పాడుదామా? ప్రభువా, సమాప్తమైనదని నీవు పలికావు, మా శాపం సమాప్తమైనది, మా వేదన దుఃఖపు రోజులు సమాప్తమైనది. దేవాలయపు తెర చినిగినప్పుడు మేము దయానిధిగా సింహాసనం చేరే ఆదివారం ప్రసంగం నీకెట్లా అనిపిస్తుందో నాకైతే అక్కడికి పోయి తర్వాత తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఈరోజు మళ్ళీ ఒకసారి అవకాశం. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా, అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా, నశించిపోయి పాపి కొరకై
సిలువను మోసితివా నశించిపోవు నీ పాపి కొరకై ఏమిచ్చి రుణమును తీర్చెదము? వందనం చెల్లిస్తాం. మోసితివా అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది. ఇది ప్రభు మాట. ఆయన సమాప్తమని చెప్పినప్పుడు మీరెందుకు నేను పాపి, నేను శాపం, నేను పుట్టినదే లాభం లేదు ఎందుకంటే చెప్తాడు? ప్రభు చెప్తున్నాడు సమాప్తమైనది. నీకు విడుదల, స్వస్థత, ఆనందం. సమాప్తమైనదని నీవు పలుకగా దేవాలయపు తెరచినిగినది. దయానిధియగు సింహాసనం మమ్ము చేర్చితివే యేసయ్యా. సమాప్తమైనదని నీవు పలుకగా దేవాలయపు తెరచినిగినది. దయానిధియగు సింహాసనం మమ్ము చేర్చితివే యేసయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. ఏమి లేదే ప్రభునాదంటూ, ఏమి లేదే ప్రభునాదంటూ. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా. థ్యాంక్ యూ జీసస్. అన్ని మాకు చేసి ముగించావయ్యా. చివరిగా ఒకసారి వందనమయ్యా, అయ్యా వందనమయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్వస్థతల జరువులు కాక, విడుదల జరువులు కాక, కన్నీళ్లు తుడవబడును. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. శాంసన్ తిరుపతిరావు, మీ అందరినీ ప్రభు ఈ గడియలో తన ఒడిలో కూర్చోబెట్టి ఈ గడిలో పాడిన పాట ద్వారా శిరస్సు నుండి అరికాళ్ళ వరకు రక్తం ప్రవహిస్తున్న దాన్ని చూసుకోండి. ఆ రక్తం నిన్ను నన్ను పూర్తిగా కడిగి, ఎందుకంటే మలినమైనటువంటి ఈ శరీరం ఆత్మ పరలోకం వెళ్ళలేదు కావున మంచి ఛాన్స్ మనకిచ్చాడు. గడిచిన ఆదివారం దయానిధిగా సింహాసనం దగ్గర ఎందుకు చేరుతున్నాం, ఎలా చేరుతున్నాం, దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎందుకు పట్టణం దేవుడు ఇచ్చాడు నేర్చుకున్నాం. మళ్ళీ ఆదివారం దగ్గరికి వస్తుంది. ఇలా ఆన్లైన్లోనే చూడడం మాత్రమే కాకుండా ఆఫ్లైన్లో మీరు వ్యక్తిగతంగా ముత్తగికి వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసు. మీలో చాలామందికి తెలియకపోతే తెలియని వాళ్ళకి చెప్పండి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంటల వరకు మీరు యేసయ్య ఒడిలో కూర్చొని తండ్రి మోముని చూచి పరిశుద్ధ ఆత్మతో నింపబడే అవకాశం మీకు దొరుకుతుంది. 3 గంటల తర్వాత మీరే భోజనం తెచ్చుకుంటే 1 గంట సేపు, ప్రార్థన అయిన తర్వాత గంట సేపు ఆ డైనింగ్ హాల్ దగ్గర భుజించి ఇంటికి వెళ్ళవచ్చు. ఈ విధంగా ప్రతి ఆదివారం కొనసాగిస్తున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తే 2 గ్రూపుగా మార్చుకొని చేస్తాం. కానీ అందరూ దేవుని పాదం దగ్గర కూర్చునే అవకాశం, తలుపులు తెరవబడ్డాయి. ప్రభు హృది మీ వైపు చూస్తుంది. ఇదిగో దివ్యేశ ప్రసాద ఆరాధనతో మనము చివరి ఆశ్రమంకి వచ్చి ఉన్నాం. దయగల తండ్రి, ఇంకొక స్వస్థత ప్రార్థన అక్కరలేదయ్యా. ఎందుకంటే ప్రతి గుర్తులో ఏం పాడామో, ఏమి ప్రవగించిందో మేము అర్థం చేసుకుంటే చాలు. అదే మాకు స్వస్థత, విడుదల. గడ్డలు చాలా కరిగిపోయాని, రకరకాల గడ్డలతో ఉన్న వాళ్ళు ఈరోజు విడుదల పొందుకున్నానని చెప్తున్నాం. నీకు స్తోత్రం. బీపీ, హై బీపీలో ప్రభా, బ్లడ్ ప్రెషర్లో ఉన్నటువంటి 2-3 వ్యక్తులకు ఈరోజు విడుదలనిచ్చినందులకై నీకే స్తోత్రం. కష్టకాలం దుర్దినములు తొలగిపోయి శుభదినములు ఇంటిలో రాబోతున్నందులకై స్తోత్రం. రండి, ఆదివారం మనమందరం కలిసి దేవుని మోమును చూచి ఒక్కొక్కరిని చూసుకుంటూ దేవునికి వందనాలు అర్పించి ఇంకొక ఆదివారం ప్రార్థిస్తాం. అప్పుడు దాకా ఈ ఆరాధనలో ప్రభుని ఆరాధించి చివరి ఆశీర్వాదం కొరకై సిద్ధపడండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ కొరకై నా కొరకే రక్తం చిందారని పాట పాడిన మనలను, మన కొరకే విశ్వాసిస్తున్న మనలను ఆశీర్వదించి స్వస్థపరచి త్వరలోనే సువార్త జరిగిందని సాక్ష్యం చెప్పే విధంగా దీవించునుగాక. నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. గాయక బృందం అయ్యా వందనమయ్యా వందనమయ్యా అని పాట పాడుకునే వేళలో ప్రభుని ఆశీర్వాదముతో సంతోషంగా జీవించండి. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా.